ఇవాళ మనం తెలుసుకోబోయే కథ ఒక కాల్. దక్షిణ భారతదేశంలోని ప్రశాంత గ్రామంలో శాంతంగా కనిపించే పుకార్లతో నిండిన పురాతన ఇల్లు ఉంది. స్థానికులు చీకటి కథలను చర్చించేవారు, కానీ ఆ భయానక ఇంటి వెనుక ఉన్న వాస్తవం వింటే వణికిపోయేవారు. 2024లో ఆర్తి అనే యువతి చరిత్ర మరియు రహస్యాలపై ఆసక్తి కలిగి ఆ ఇంటిలోకి వచ్చింది. ఆ ఇంటి చీకటి గతం మరియు దాచిన రహస్యాల గురించి ఆమెకు తెలియదు. ఒక సాయంత్రం అటికెలో పాత రోటరీ ఫోన్ కనిపించింది. ఆశ్చర్యంగా ఆమె దానిని ఫోన్ లైన్ కనెక్ట్ చేయగా అది పనిచేసింది. ఆ ఫోన్ మ్రోగింది. కొంచెం భయంతో ఆమె ఫోన్ తీయగా అవతలి వైపు స్వాతి అనే యువతి ఉంది. స్వాతి అదే ఇంట్లో 2004లో నివసిస్తున్నట్లు చెప్పింది. మొదట్లో ఆర్తి ఆలోచించింది అది ఏదో పిరికితనం అని, కానీ తర్వాత ఆ ఇంటి వివరాలు తెలుసుకుని ఆమెను నమ్మింది. కొద్ది రోజులు గడిచిన తర్వాత ఈ ఇద్దరు మహిళలు అసాధారణమైన స్నేహం ఏర్పరచుకున్నారు. స్వాతి తన జీవితం గురించి కథలు పంచుకుంది. ఆర్తి తన ప్రస్తుతం పరిస్థితి చెప్పింది. కానీ ఒక రాత్రి స్వాతి భయంతో వణికింది. ఒక సీరియల్ కిల్లర్ తనను తరుముతుండగా ఇప్పటికే గ్రామంలోని పలు మహిళలను చంపాడని స్వాతి చెప్పింది. తన పరిస్థితిని మార్చుకోవాలనే కోరికతో స్వాతి ఆర్తిని సహాయం అడిగింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఆర్తి గ్రామ చరిత్ర మరియు పోలీసులు రికార్డులను పరిశోధించడం ప్రారంభించింది. ఆ కిల్లర్ 2004లో పట్టుబడకుండా మాయమయ్యాడని కనుగొంది. స్వాతిని రక్షించడానికి తప్పించిన ఆర్తి ఆ సమాచారాన్ని ఉపయోగించి స్వాతికి కిల్లర్ నుంచి ఎలా తప్పించుకోవాలో మార్గదర్శనం చేసింది. రోజువారీ నిత్య మార్పులు, కొన్ని చోట్లను నివారించడం, పోలీసుల నిర్ధారణకు సాక్ష్యాలను దాచడం వంటి సూచనలను ఇచ్చింది. కానీ ఆర్తి లోతుగా వెళ్ళి మరొక భయంకర వాస్తవాన్ని కనుగొంది. ఆ సీరియల్ కిల్లర్ ఒక సాధారణ సైకోపాత్ కాకుండా రాఘవ్ అనే వ్యక్తి. ఇప్పుడు గ్రామంలో నివసించి గౌరవనీయ వృద్ధునిగా నటిస్తున్నాడు. సమయం మరియు సంఘటనలను తన ఉపయోగానికి మార్చాడు. చివరి సంభాషణలో ఆర్తి మరియు స్వాతి రాఘవ్ను బయటపెట్టడానికి ఒక పథకం రచించారు. స్వాతి డైరీలో అన్ని సాక్ష్యాలతో ఒక నకులను అటికలో దాచింది. అది 20 సంవత్సరాల తర్వాత ఆర్తి కనుక్కుంటుంది. ఆర్తి ఈ డైరీని ఉపయోగించి అధికారులను మరియు గ్రామస్తులను అప్రమత్తం చేసింది. చివరికి రాఘవ్ను న్యాయమూర్తుల ముందు తీసుకొచ్చారు. స్వాతి ప్రాణం కాపాడబడింది. భవిష్యత్తు మారింది. అనేక మహిళల భద్రత నిర్ధారించబడింది. పాత రోటరీ ఫోన్ కాలాన్ని దాటిన ఈ సాహసం మరియు 2 దశాబ్దాల స్నేహబంధం యొక్క సాక్ష్యం. ఈ కథలో 3 ప్రధాన సందేశాలు ఉన్నాయి. మొదటిది సహాయ సహకారాలు. స్వాతి మరియు ఆర్తి తమ సమయాల్లో ఒకరికి ఒకరు సహాయం చేశారు. కష్టకాలంలో స్నేహితుల సహకారం ఎంత ముఖ్యమో ఈ కథ చూపిస్తుంది. రెండవది ధైర్యం. ఇద్దరు మహిళలు కూడా ప్రమాదాలను ఎదుర్కొనడానికి ధైర్యం చూపించారు. వారి ధైర్యం మరియు చురుకుదనం వల్లనే రాఘవ్ పట్టుబడ్డాడు. మూడవది సత్యం. నిజం ఎప్పుడూ బయటపడుతుంది అనే సత్యాన్ని ఈ కథ తెలియజేస్తుంది. ఎంతటి ప్రబంధమైన వ్యక్తి అయినా ఒకరోజు నిజం వెలుగులోకి వస్తుంది. ఈ నీతులు మనకు జీవితంలో మనం ఎలా ఉండాలో మరియు ఎలాంటి విలువలను పాటించాలో నేర్పిస్తాయి.